హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నిన్న జరిగిన సీరియల్‌లో అయితే విశ్వ అయితే అమూల్యకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అసలు ఏదో సీరియల్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. ఇంకా వల్లి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. వామ్మో! 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 ఈ పర్వతం గాడు కొంప ముంచి సంపోశాడు కదా! ఇప్పుడు ఏమవుతుందో ఏంటో! అమూల్య ఇంకా విశ్వతో ఇలా అంటూ ఉంటుంది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు ఎలా ఉందిరా? లవ్వు గివ్వు అని కూస్తున్నావు? అయ్యో! అయ్యో! అమూల్య నేను నిన్ను మనస్ఫూర్తిగా సిన్సియర్‌గా ప్రేమిస్తున్నాను. చంపేస్తానురా! ఇంకోసారి నీ నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే చంపేస్తాను. మొన్న మా అన్నయ్య నిన్ను గుడిలో పిచ్చి కొట్టు కొట్టాడు. అయినా సరే నువ్వు నాతో మాట్లాడడానికి ఎంత ధైర్యంరా నీకు? అమూల్య ప్లీజ్ కోపం తెచ్చుకోకు. నన్ను నా ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నోరు ముయ్. రేయ్ ఇన్ని రోజులు నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడే నీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని నాకు అర్థమైందిరా. అది ఇప్పుడు బయటపడింది. రేయ్ మీ నాన్నకి చెప్పి నీ అంత తేల్చకపోతే నేను రామరాజు కూతురునే కాదురా. ఇంకా వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అమూల్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు వల్లి అయితే విశ్వ దగ్గరకు వచ్చి ఒరే 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 బండ సచ్చినోడా, అరే దున్నపోతుగా ఏనుగ్గా ఇలా చేసి సచ్చవేట్రా? నేనేం చేశాను? ఐ లవ్ యూ చెప్పాను. ఏ రోజైనా చెప్పాల్సిందేగా, అందుకే ఈ రోజే చెప్పాను. ఉరి 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 మనిషి ఏమో మా ఊరు కొండంతున్నావు, కానీ బుర్ర మాత్రం ఇసర గింజంత కూడా లేదు కదరా. ఆ పిల్లతో నీకు మాటలు సనువు ఏర్పడిన తర్వాత ఈ ముక్క చెప్పేసేవాళ్ళరా, అంతేకాని ఇప్పుడు కాదు. ఆ పిల్ల మావయ్య గారికి చెప్తాను వెళ్తుంది పనిలో పనిగా, దాన్ని నేనే గుడికి తీసుకొచ్చానని కూడా చెప్పేస్తుంది. రాయబారం రాయబారం అని చెప్పి నా కాపురాన్ని ఈదులో పెట్టేసుకున్నాను కదరా. నా దరిద్రం తగిలయ్యా. ఏ నీకే నువ్వేం కంగారు పడుకో, నీకేం కాదు. ఏ కాసేపు ఆగు, మా మావయ్య గారి ఇంట్లో నువ్వు చెమట సుద్దు గాని. వమ్మో వమ్మో ఈ పిల్లని ఇంత ఆవేశంగా వెళ్తుంది. ఈ రోజుతో ఈ లోకంతో నాకు రుణం తీరిపోయినట్టే దేవుడో నిన్ను అని వల్లి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు రామరాజు అయితే ఒరే పలికిమాలినోడా అంటుంటే అప్పుడే తిరుపతి అయితే బాబా చిన్న రిక్వెస్ట్ ఏంటో, ఇప్పుడంటే పలికిమాలోనా అని ప్రేమతో పిలుస్తున్నావు ఓకే, రేపు రోజు నాకు పెళ్ళైన తర్వాత ఈ ముద్దు పేరుతో పిలువకే, ఎంతైనా భార్య ముందర పిలిస్తే బాగోదు కదా బావా, కష్టం రా అని రామరాజు అంటుంటే ఏంటి పలికిమాలినోడు అని పిలవడమా బావా? కాదు నీకు పెళ్ళవడం అని రామరాజు అంటుంటే బావా అలా అనకు, పైన తదస్తు దేవతలు ఉంటారు, పుసుక్కని తదస్తు అన్నారంటే నా సరదా తీరిపోద్ది బావా. ఆల్రెడీ ఎప్పుడో తదస్తు అన్వేషిస్తుంటారులే, కానీ నేను రైతుల దగ్గరికి ధాన్యం కొనడానికి రామచంద్రాపురం వెళ్తున్నాను. రావడానికి 2 రోజులు పడుతుంది. నువ్వు నువ్వు పెద్దోడు కలిసి జాగ్రత్తగా మిల్లుని చూసుకోండి. రోజు చూసుకునేది మేమే కదా, అదేంటో ఈయనే చూసుకున్నట్టుగా కొత్తగా చెప్పడం ఏంటో అని తిరుపతి అంటుంటే ఏందిరా కొనుక్కుతున్నావు అంటే ఓకే బావా ఎస్ ఓకే అంటున్నాను. నేను లేకపోతే రైస్ మిల్ చూసుకున్నాం ఇవాళ అస్సలు కాదు. ఈ 2 రోజులు రైస్ మిల్ ఏం చేస్తారో ఏంటో అదే టెన్షన్గా ఉంది. అంత టెన్షన్ పడుతూ వెళ్ళడం ఎందుకు బాబా, మానేసి వెళ్ళి రైస్ మిల్లో కూర్చోవచ్చు కదా. ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే మంచిది. పెద్ద పుచ్చమ్మా నేను వెళ్ళేసి వస్తాను అని వేదవతి ఏడుస్తుంటే, బుచ్చమ్మ ఎందుకు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో బుచ్చమ్మ ఏమైందంటే చెప్పవేంటి, ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఊరికి వెళ్తుంటే నాకు ఏడుపు వస్తుందండి. ఓ మై ఆది దంపతులు, ఇదిగో మా ఇన్నసెంట్ సిస్టర్ ఊహించని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తా అని బ్రహ్మగారు చెప్పింది ఇందుకే అనుకుంటా. మరి లేకపోతే ఇందాక ఆయన ఏమైనా హిమాలయాకి వెళ్తున్నారా, లేకపోతే కాశీ రామేశ్వరం సెటిల్ అవ్వడానికి వెళ్తున్నాడా? నాకు గుక్కపట్టి చిన్నపిల్లలు ఏడవడానికి. అరే తిప్పి కొట్టి 2 రోజులు కళ్ళు మూసి తెలిసిన రోజు తిరిగి వస్తాడు. ఇంత చిన్న విషయానికి అని ఏడుస్తున్నావు చిన్నపిల్లగా అంటే అన్నాను అంటారు, కానీ ఆయన ఊరు వెళ్తే ఆయన చూడకుండా నేను ఉండలేను అని వేదవతి అంటుంటే మనసు ఎంతో దిగులుగా ఉంటుంది. అప్పుడు తిరుపతి ఓ మయ భగవంతుడో అంటుంటే ఇంకా రామరాజు అయితే బుజ్జమ్మ ఏడవకు, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను కదా. అరే ఏడవకు, నువ్వు ఏడ్చావనుకో నేను అక్కడికి వెళ్ళి కూడా ప్రశాంతంగా ఉండలేను. నేను ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు నువ్వు మంచిగా నవ్వుతూ పంపించాలి, అర్థమైందా? అలాగేనండి అని వేదావతి అంటూ ఉంటుంది. అప్పుడే తిరుపతి బాబోయ్ ఆపండి బాబోయ్ అబోయ్ ఆపండి ఆపండి, మీ బ్లాక్ అండ్ వైట్ నాటి సెంటిమెంట్ డ్రామాలు చూసిన బుర్ర మెంటలు వచ్చేలా ఉంది. రేయ్ నీకు పెళ్లి చేస్తేనే కదరా భార్య భర్తల బంధం గురించి తెలిసి చావడానికి. అప్పుడు తిరుపతి ఆవు కథలాగా నువ్వు చివరికి ఎట్టు వచ్చినా మళ్ళీ నా పెళ్లి మీద వచ్చి పడతావని నాకు తెలుసు బావా, నువ్వు బయలుదేరు, ముందు బయలుదేరు. అప్పుడు రామరాజు అయితే ఇదిగో 2 రోజులే కదా వెంటనే వచ్చేస్తాను, నువ్వేం బాధపడకు అని రామరాజు అయితే వెళ్ళిపోతుంటాడు. అప్పుడు వేదవతిని తిరుపతి పట్టుకుని అక్క ఇక చాలు పద, నువ్వు పదాక ఫస్ట్ లోపలికే. ఇంకా ప్రేమ ధీరజ్ అయితే రన్నింగ్ రేస్ పెట్టుకుంటూ ఉంటారు. 1 2 3 అని రన్నింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ధీరజ్ అయితే అలసిపోయి ఆగిపోతుంటాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ దగ్గరకు వచ్చి ఏంట్రా ఆగిపోయావు, పరిగెంతు. అమ్మో నీతో పరిగెట్టడం నా వల్ల కాదు, చూసావా కాంపిటీషన్లో నువ్వు ఓడిపోయావు. ఇప్పటికీ అర్థమైందా ప్రేమతో పట్టుకుంటే మామూలుగా ఉండదని, లేకపోతే రన్నింగ్లో ఎవరు ఫిట్నెస్ తెలుసుకుందామని ఛాలెంజ్ చేస్తావా? ఛాలెంజ్ ఇదిగో నువ్వే గెలిచానని ఒప్పుకుంటాను, కానీ నువ్వు ఈ గ్రౌండ్ మొత్తం 1 మినిట్ పరిగెత్తాలి, అప్పుడు నువ్వు రన్నింగ్లో తోపు తురుమని ఒప్పుకుంటాను. అవునా సరే, ఇంకోసారి నా చేతిలో ఓడిపోవడానికి రెడీగా ఉండవు. సరే
అది చూద్దాం. కానీ రెడీనా అని ధీరజ్ టైమర్ పెడుతుంటే ఇంకా ప్రేమ అయితే గ్రౌండ్ అంతా ఒక 1 మినిట్ చుట్టేస్తుంటుంది. అప్పుడు ధీరజ్ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ రే ఎంత టైంలో పరిగెత్తాను 1 మినిట్‌లో ప్రేమ అని ధీరజ్ అంటుంటే అప్పుడు ధీరజ్ ప్రేమ ఏమో అనుకున్నాను కానీ నువ్వు సూపర్, సూపర్. నువ్వు రన్నింగ్‌లో నిజంగా తురుము తోపు అంతే. నీ రన్నింగ్ ఫిట్‌నెస్‌కి హ్యాట్స్ ఆఫ్ అంతే. రేయ్ మామూలుగా అయితే 50 సెకండ్స్‌లోనే ఫినిష్ చేసేదాన్నిరా. కానీ షూస్ లేవు. ఈ చెప్పులతో కంఫర్ట్‌గా పరిగెత్తలేకపోయాను. అవునా? నీకు రన్నింగ్ షూస్ లేవా? నీకు బుర్ర లేదురా? నాకు రన్నింగ్ షూస్ ఉంటే అవే వేసుకొనొస్తాను కదరా! ఈ చెప్పులతో ఎందుకొస్తాను? కానీ చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు రన్నింగ్ షూస్ తీసుకొనే 50 సెకండ్స్‌లో పరిగెత్తి ఇరగదీసి చూపిస్తాను. అది కాదు ప్రేమ. నువ్వు రన్నింగ్ ఇంత బాగా చేస్తున్నావు. ఫిట్‌నెస్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. మరి ఇష్టమైన పోలీస్ డిపార్ట్మెంట్‌లో జాబ్ ట్రై చేయొచ్చు కదా! రేయ్! నువ్వు ఈ మాటలు ఇక్కడ అన్నావు కాబట్టి సరిపోయింది. అదే ఇంట్లో గాని అన్నీ ఉంటేనా ఈ పాటికి బీభత్సం జరిగి ఉండేది. అందుకని నువ్వు పొరపాటున కూడా ఇంట్లో అనకురా బాబు. అదేంటే ఎందుకలా అంటున్నావు? నీకు ఇష్టమైన జాబ్ చేస్తే అది అందరికీ హ్యాపీనే కదా! మరి ఎందుకు అంతలా భయపడుతున్నావు? మన ఇంట్లో పరిస్థితులు, రూల్స్ తెలిసినా కూడా నువ్వు భలే కామెడీగా అరుస్తావురా! నేను ట్యూషన్ చెప్తానంటేనే మావయ్య గారు ఒప్పుకోలేదు. అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్‌లో జాబ్ కొట్టాలంటే రోజు గ్రౌండ్‌కి ప్రాక్టీస్‌కి రావాలి. కోచింగ్‌కి వేరే టౌన్‌కి వెళ్ళాలి. ఎగ్జామ్స్ రాయడం కోసం ఆ ఊరు, ఈ ఊరు అని తిరగాలి. మరి అందుకు మావయ్య గారు ఒప్పుకుంటారా చెప్పు? అందుకని జరగదు అని తెలిసినప్పుడు ఎక్కువగా ఆలోచించకూడదమ్మా. అండర్‌స్టాండ్? ఇప్పుడు ధీరజ్ అయితే ఇట్లా లోపడేయాలనుకుంటాడు. నీ కలని నేను నిజం చేస్తాను ప్రేమ. అవుతావు ప్రేమ అవుతావు. నువ్వు ఏదో రోజు తప్పకుండా పోలీస్ అవుతావు. అవుతావు. పోలీస్ ఆఫీసర్ అవుతావు. రే వెటికన్ చేశావంటే చంపేస్తాను అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇంకా అమూల్య అయితే కోపంలో ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంకా అమూల్యని మళ్ళీ ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్‌కి అమూల్యని వల్లిని ఆపేస్తుంటుంది. అమూల్య 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 ఏంటి వదిన నువ్వు? నాన్నకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పనివ్వకుండా తీసుకొచ్చావు. అమూల్య ముఖ్యమైన విషయమా? ఏంటది? విశ్వగాడు నన్ను ప్రపోజ్ చేశాడు. ఆ మాట వాడికి చెప్పడానికి ఎంత ధైర్యం వాడికి. ఇప్పుడే నాన్నకి చెప్పి వాడంతా చూస్తాను. ఇంకోసారి నా వైపు చూడడానికి కూడా భయపడాలి. చెప్తా వాడి సంగతి. అమూల్య 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 అంటే ఇప్పుడు ఎవరో ఒక ప్రాణం పోయినా పర్లేదా నీకు? ఏమంటున్నావు వదిన నువ్వు ఇప్పుడు? ఎవరో ఒకరు ప్రాణాలు పోవడం ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ విశ్వ గురించి మీ నాన్నగారికి చెప్తే జరిగేది అదే. ఇప్పటికే మన 2 కుటుంబాల మధ్య పచ్చగడేస్తే బగ్గు బగ్గు మండిపోతున్నాయి తెలుసు కదా నీకు? ఈ విషయం కారణంగా 2 కుటుంబాలు కత్తులు తీసుకొని నడుచుకున్నా ఆశ్చర్యం లేదు. పర్లేదు 2 కుటుంబాలు తగలడిపోయినా ఏం పర్లేదు అంటే వెళ్ళి చెప్పు. ఎల్లి. అలాగని నాన్నకి చెప్పకపోతే ఎలా వదినా? ఇప్పుడు నేను సైలెంట్‌గా ఉంటే ఆ విశ్వగాడు దీని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇంకోసారి ఇలా చేస్తాడు. చూడమూల్య ప్రేమ అనేది యాక్సిడెంట్ లాంటిది. ఏ కట్టెకి ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో, ఏ గుండెకి ఎప్పుడు ప్రేమ దమ్ము కుడుతుందో ఎప్పటికీ తెలీదు. ఆ ఈశ్వర్ గాడికి నీ మీద ప్రేమ పుట్టింది. అది వరకు నీ ఇష్టం అయితే ఓకే అని చెప్పు. ఇష్టం లేకపోతే ఇంకో పాలు ఇట చేస్తే కాలు ఇరుకొట్టేస్తానని వార్నింగ్ ఇచ్చేయి. వార్నింగ్‌తో పోయడానికి 2 కుటుంబాల మధ్య వారి దాకా ఎందుకు చెప్పమూల్య? అయినా ఆ బండోడు నీకు బావే కదా! అది అంటే నీకు ప్రపోజ్ చేస్తే ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా బీభత్సం చేయడం ఎందుకు? అని శ్రీవల్లి అంటుంటే ఏం మాట్లాడుతున్నావు వదినా? వాడొక వేస్ట్ ఫెల్లో. వాడొక చెత్త విధవ. అలాంటి ఇడియట్ ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకోవాలా? నువ్వు చెప్పేది నిజమే అమూల్య. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. కానీ స్టార్టింగ్‌లో చాలా సెడ్డింగ్‌గా ఉండే బొంగల పులుగు ఫైనల్‌గా చాలా అందమైన సీతాకోక సిల్క్‌లాగా మారిపోతుంది. మనిషి కూడా అంతే. ఒకప్పుడు ఎదవలాగా ఎదవ ఉన్నవాళ్ళు మనిషిగా మారొచ్చు. ఏమో ఆ బండ సచ్చినోడు కూడా నిజంగా మారాడేమో. మన 2 కుటుంబాలు కనపడం కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడేమో. అందుకే నేను గాఢంగా ప్రేమిస్తున్నాడేమో. ఎవరికి తెలుసు? పాపం మీ అమ్మ పుట్టింటికి దూరమై పాతికేళ్లుగా కుమిలి ఏడుతుంది. పుట్టింటిలోకి అడుగు, పుట్టింటి నుంచి ప్రేమ దానికి ఎప్పుడు దొరుకుతుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో మన 2 కుటుంబాలు కలిస్తే మీ అమ్మ కంటే ఆనందపడే వాళ్ళు ఇంకెవ్వరు ఉండదు తెలుసా? ఆ ఆనందాన్ని నువ్వు ఎప్పుడు బహుమతిగా ఇస్తావో, ఎప్పుడు కన్నా రుణం తీర్చుకుంటారో ఏమో. చూడమూల్య ఆ బండోడి ప్రేమని నువ్వు ఒప్పుకో అని ప్రేమించు అని నేను చెప్పను. కానీ ఒక మనిషి మీద మనం ఎప్పుడు ఒకే అభిప్రాయం మీద ఉండొద్దుమా అని మాత్రం చెప్తాను. ఎందుకంటే మరుపో దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరాలు. సర్లే అమూల్య ఆ పర్వతంగాడు ఇంకో పాలి నీ జోలికి రాకుండా నేను చెప్తానులే కానీ ఈ విషయాన్ని వదిలేయ్ సరేనా? 2 కుటుంబాలు ఇంకా కలిసిపోయి అత్తయ్య గారు సంతోషంగా ఉండే రోజు ఇంకెబ్బాయిగా వస్తే బాగుండు అని వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. ఆఫీసర్స్ తీసుకొని ఒక ప్లేస్‌కి వస్తుంటుంది. అప్పుడే ఒక ఆఫీసర్ మేడం ఇక్కడ నుంచి కనిపిస్తున్న 20 ఎకరాలు భద్రావతి గారు కబ్జా చేశారు మేడం.
ఇక్కడ నుంచి కనిపిస్తున్న 10 ఎకరాలు వాళ్ళ బ్రదర్ సేనాపతి కబ్జా చేశాడు. అది అన్అఫీషియల్ కన్స్ట్రక్షన్ మేడం. సీజ్ ద ప్రాపర్టీస్ అని నర్మద అయితే సిగ్నేచర్ పెడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ వెళ్ళి సీజ్ చేస్తుంటారు. అప్పుడే ఒక పర్సన్ వచ్చి, ఏం సార్ ఎందుకు సీజ్ చేస్తున్నారు అంటుంటే, ఈ ప్రాపర్టీ భద్రావతి మేడం గారిది. సో వాట్, భద్రావతి గారైతే నిజంగా ఫ్రాడ్ చేస్తారా అని పోలీస్ అంటూ ఉంటారు. భద్రావతి గారైతే ఫ్రాడ్ చేసిన వదిలిపెట్టాలా, కమాన్ సీజ్ ఇట్ అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే ఆ పర్సన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అతను వెళ్ళి భద్రావతికి అయితే కాల్ చేస్తూ ఉంటాడు. భద్రావతి మేడం అని జరిగిందంతా చెప్తుంటాడు. ఇంకా భద్రావతి కంగారుగా అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. భద్రావతి వచ్చి, ఏయ్ ఇది ఎవరి ప్రాపర్టీ తెలుసా, నువ్వు ఎవరి ప్రాపర్టీ సీజ్ చేస్తున్నావో తెలుసా, ఈ ప్రాపర్టీ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, దీని పుట్టు పూర్వత్రాలు ఏంటనేది తెలియకుండా తెలుసుకోకుండా ఒక ఆఫీసర్గా ఎలా సీజ్ చేస్తాను అని నర్మద అంటూ ఉంటుంది. అంటే ఇది మా ప్రాపర్టీ అని తెలిసి కూడా నీకు సీజ్ చేయడానికి ఎంత ధైర్యం, నీకు ఒక ప్రాపర్టీ సీజ్ చేసేటప్పుడు ఇందులో ఎంత మోసం ఉన్నది మాత్రమే చూస్తాము, అంతే తప్ప ఈ ప్రాపర్టీ ఎంత గొప్పలో అని మాత్రం చూడము అంటుంటే అప్పుడే సేనాపతి, ఏయ్ మోసం ఏంటి అన్ని పర్మిషన్ తీసుకుని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, మళ్ళీ మోసం అంటావేంటి, ఇందులో కొంత గవర్నమెంట్ స్థలం ఉంది, మీరు గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి కడుతున్నారు, ఈ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ లేదు, ఇట్స్ అన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇందుకు సంబంధించి మీకు ఆల్రెడీ ఎప్పుడో నోటీసులు పంపించాం, మీరు రియాక్ట్ అవ్వలేదు, మేము చట్టపరంగా రియాక్ట్ అయ్యాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా అని సేనాపతి అంటుంటే అప్పుడు నర్మద అయితే పక్కా ఎవిడెన్స్తో చేస్తున్నాను అని పేపర్స్ అయితే సేనాపతికి ఇస్తూ ఉంటుంది. అప్పుడు సేనాపతి, ఏయ్ అర్థమవుతుంది, ఇదంతా మీ మావతో చేస్తున్నాడని అర్థమవుతుంది, చూడండి సార్ ఇది నా డ్యూటీకి సంబంధించిన విషయం, రూల్స్ని ఫాలో అవుతూ చట్ట ప్రకారం మాత్రమే చేస్తున్నాను, ఇందులో కుటుంబ విషయాలు తీసుకురాకండి, మాట్లాడకండి, ఏంటి మాట్లాడుతున్నావు అని ముందుకు వెళ్తుంటే అప్పుడే పోలీసులు వచ్చేస్తుంటారు. అప్పుడు ధీరజ్ ఇంటికి వచ్చి ఇలా అనుకుంటుంటాడు. ఇంకా ధీరజ్ అయితే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు జరిగిందంత ఆలోచిస్తూ. అప్పుడు ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి, హే మీ నాన్న అసలు మనిషేనా, విషయం వదిలే, మీ వాళ్ళు తప్పు చేసినా సరే మీ వాళ్ళు తప్పు చేసినా సరే నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు, రే నాకు కోపం తెప్పించకు అని ప్రేమ అంటుంటే, ఎప్పుడు గొడవలకి ఎప్పుడు అంటుంటే అప్పుడే ప్రేమ అయితే, రే ధీరజ్ అని ప్రేమ అయితే ధీరజ్ని కొరికేస్తూ ఉంటుంది.